హాయ్ అండి. ఇది సొరకాయ, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, బాదం పప్పుతో జ్యూస్ తయారు చేశాను. ఇది నేను పొద్దున్నే తాగుతున్నాను. ఇది చేసుకుని ఈ జ్యూస్ని ఎలా తాగాలో చూద్దురు కానీ చాలా బాగుందండి. ఈ జ్యూస్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇక హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ జ్యూస్ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్క ఒకటి, క్యారెట్ ఒక ముక్క, బాదం పప్పులు ఒక 10, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు. ఈ మొత్తంగా మనం జ్యూస్ చేసుకుందామండి. ఇప్పుడు ఓకే అండి, ఇది చిక్కు తీసుకుందాం. ఇప్పుడు సొరకాయని ముక్కని ఈ విధంగా ఓకే అండి. ఇప్పుడు ఈ మొత్తంగా ఇలా చిక్కు తీసుకుని మనం సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇక చూసారు కదా, ఈ ముక్కలన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా కోసుకుందాం. ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి క్యారెట్ కూడా. ఓకే అండి, ఇదిగో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకుందాం మొత్తం. అలాగే బాదం పప్పు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం అండి. ఓకేనండి, కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని పెట్టేసి ఇప్పుడు మిక్సీ పడదాం. ఓకే అండి, ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఓకే అండి, చూసారా ఎలా వచ్చిందో. ఇది ఇంకా మనం వడకట్ట అవసరం లేదండి, డైరెక్ట్గా పోసేసుకోవటమే. దీనిలో ఏముంది వడకట్టడానికి. ఇలా మెరిగింది చూసారు కదా, ఇలా పట్టుకుని తాగటమే ఇంకా జ్యూసు. ఓకే అండి, అంతేనా. ఈ విధంగా కొంచెం లెమన్ పిండుకుందాం. కొంచెం తేనె, ఇంతేనండి. అన్నిట్లో కొంచెం తేనె వేసుకొని ఇప్పుడు అండి ఈ విధంగా కలిపెట్టేసుకుని ఓకేనండి. ఇంతే, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మనం టిఫిన్ చేసే పని లేదండి. పొద్దున్నే ఈ విధంగా ఈ జ్యూస్ తాగితే వారంలో 2-3 సార్లన్నా తాగొచ్చండి. రోజు తాగినా ప్రాబ్లమ్స్ లేదు. మనం అన్ని రకాల జ్యూసులు తాగుతాం కాబట్టి ఈ జ్యూసు మధ్యలో తాగుతూ ఉంటే వారంలో చాలా మంచిది. సొరకాయ కానీ ఆ గింజలు కానీ మంచి హెల్తీ ఫుడ్ అనమాట. మనకి టిఫిన్లు తినకుండా ఇది తింటే మంచిది. ఈ విధంగా చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ నమస్తే, బాయ్.